హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ముహూర్తానికి రెడీ అయిపోయామండి. చూసారా, మా ఆయన ఎంట్రీ కోసం అయితే బాజా భజంత్రీలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకైతే మా ఆయనకైతే వెల్కమ్ చెప్పేశారండి బాజా భజంత్రీలతో. ఇంక మేమైతే వచ్చేసాము మండపానికి. ఇంకా వచ్చేసరికి మేము రెడీ అయ్యేదైతే 4:30కే లేచేసానండి నేనైతే. ఇంకా 4:30 నుండి 5కి అయితే రెడీ అయ్యేసి ఎర్లీగా అయితే వచ్చేసాను. ఆలోపే అన్ని అరేంజ్మెంట్స్ అయితే అయిపోతున్నాయి. ఇంకా చింటూ బిట్టు హితమ్మ అయితే పడుకున్నారు. ఇంకా వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు నేనైతే వచ్చేసాను. ఇంకా వచ్చి రాగానే నేనైతే చూసి షాక్ అనమాట. మా అమ్మ నాన్న దండలు మార్చుకుంటుంటే ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను నేనైతే. అప్పటికి నాకు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని నేను చూడలేదండి. వాళ్ళైతే కింద ఉన్నారనమాట. వాళ్ళైతే మా అమ్మ నాన్న దండలు మార్చుకుంటున్నారు. ఇంకా నేనైతే వాళ్ళకే మ్యారేజ్ అన్నట్టయితే అనుకున్నాను. జస్ట్ కిడ్డింగ్ అండి. ముహూర్తం అప్పుడు బట్టలు మార్చుకుంటారు కదా, దానికోసమని ఇలా చేసుకుంటున్నారనమాట. ఇంకా మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళ సైడ్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇలా బట్టలు దండలు అయితే మార్చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే పెళ్లి కూతురు కొడుకు కంటే ఇంకా మా అమ్మ నాన్నే బాగున్నారు అనిపించిందండి నాకైతే. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకైతే ఇక్కడ బట్టలు అయితే మార్చేసుకుంటున్నారండి. ఇది ఇలా ఉండగా బిట్టు అయితే లేచేసాడండి. నేను వెళ్ళేసరికి మా సహన అయితే తీసుకొచ్చేసింది, రెడీ చేసి మరీ తీసుకొచ్చేసింది. ఇంకా చింటూ అయితే పడుకొనే ఉన్నాడంట. హితమ్మ కూడా లేవలేదు. యాక్చువల్గా చెప్పాలంటే హితమ్మ రిసెప్షన్లో కూడా ఒక్క ఫోటో కూడా దిగలేదండి. నేను దిగను అంటే దిగను అనేసింది. ఇంకా ఏం చేయలేము. ఆ అమ్మాయి ఒకసారి చెప్పేసిందంటే వార్ వన్ సైడ్ అన్నట్టు. ఇంకా ఏం చేయలేము, వదిలేసాము. ఇంకా దిక్కోపోతే పోనీ అనేసి ఇంకా ముహూర్తానికన్నా లేపించి తోడుకొద్దామంటే పడుకుంది. ఇంకా పడుకున్న టైంలో లేపిస్తే ఇంక అంతే, రాక్షసి లేసినట్టే ఉంటుంది పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే తాలిబొట్టు కట్టడానికి ముందైతే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా, అవైతే చేసుకుంటున్నారు. ఇక్కడ మా మరిది అయితే ఫోటో షూట్ చేస్తారు కదా, ఫోటోలు తీసే ఆయన, వాళ్ళు చెప్పేది వినాలా లేకుంటే పంతులు చెప్పే స్టిల్స్ ఇవ్వాలా, అది అయితే అస్సలు అర్థం కాలేదు అన్నట్టు ఉన్నారనమాట. ఇంకా పంతులు చెప్పేది చేయాలి, ఫోటో వాళ్ళు చెప్పేది చేయాలన్నట్టు. ఫొటోస్కి ఫోజులు అయితే ఇవ్వాలి, ఇంకా పంతులు చెప్పే మంత్రాలు చదవాలి. రెండు అయితే మేనేజ్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడైతే పెళ్లి కొడుకులకి, పెళ్లి కూతురు అయితే ఓకే దీంతో కూర్చొని అయితే ఉంటుంది అనమాట మా చెల్లిలాగా. ఇక్కడ పంతులు వచ్చి మా చెల్లి చెవిలో ఏదో చెప్పారండి. చెప్పిన వెంటనే ఇట్లా చేయి పెట్టేసింది. ఇంకా అది ఎందుకు పెట్టిందో అంత ఇంకొంచెం సేపు తర్వాత అయితే మనకి అర్థమవుతుంది. ఇంక ఇక్కడ అంటే తాలిబొట్టు మొక్కిస్తారు కదా, అందరికీ అక్షింతలు ఇచ్చేసి తాలిబొట్టు మొక్కిస్తారు కదా, దానికోసం అయితే తీసుకెళ్లారు. ఇంకా తాలిబొట్టు కూడా తీసుకొచ్చేసారండి. ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోతుంది. మా చెల్లి ఒక్క ఇంటి మనిషి అయిపోతే అయిపోతుంది. ఈ మూమెంట్ కోసమే కదండి వెయిట్ చేసేది తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు కానీ. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అంటే ఈ సిచ్యువేషన్, ఈ మూమెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. ఇంకా పంతులు అయితే మా మరిది చెవులో చెప్తున్నారనమాట. ఇంక ఇదే మీకు లాస్ట్, ఇప్పుడు నవ్వుతూ తాలి కట్టు అంటారు కదా, ఆ డైలాగులు అయితే చెప్తున్నారన్న అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే మంత్రాలు చదివిస్తున్నారండి. ఇంకా ఆ మంత్రాలు చదివేసిన తర్వాతే తాలిబొట్టు కట్టాలన్నట్టు. నాకు డౌట్ అండి, వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరే వెళ్ళమంటారా అంటూనే మగవాళ్ళు ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటారు? ఇంకా మగవాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చి అంటే అమ్మాయిలు చూడంగానే కదా మగవాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు ఎవరిదండి తప్పు ఉంటుంది? అంటే మగవాళ్ళు వచ్చి మ్యారేజ్ చేసుకొని వెళ్ళంగానే కదా ఆడవాళ్ళు అయితే వాళ్ళతో పాటు వెళ్తారు. ఇంకా ఎందుకు మ్యారేజ్ వద్దు నూరెళ్ళమంట అని అంటారు. ఇదైతే కామెంట్ చేసేయండి. ఫైనలీ మా మధ్య కూడా ఒక ఇంటి అబ్బాయి అయితే అయిపోతున్నారండి. వీళ్ళిద్దరిని మీరైతే ఆశీర్వదించేయండి. నూరేళ్ళు చల్లగా పిల్ల పాపలతో ఉండాలని చెప్పేసి ఆశీర్వదించేయండి. ఇంకైతే తాలిబొట్టు కట్టేటప్పుడు కూడా కెమెరామెన్ స్టిల్స్ ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఇంకా పంతులేమో నేను చెప్పే మంత్రాలే చదువు అని చెప్పి పంతులు అంటున్నారు. ఎవరిది చెప్పాలో ఎవరికి స్టిల్స్ ఇవ్వాలో తెలియక మా మధ్య అయితే అలానే నిల్చున్నారు. జస్ట్ కిడ్డింగ్ అండి, నేను తమాషాకి చెప్పాను అనమాట. ఇంక ఇక్కడైతే తాలిబొట్టు అయితే కట్టేస్తున్నారు. ఫైనలీ మ్యారేజ్ అయితే అయిపోయిందండి. ఎంత బలవంతులైనా సరే, ఎంత ఆస్తి, ఎంత పలుకుబడి ఉన్నా సరే మ్యారేజ్ అప్పుడు తాళిబొట్టు కట్టేటప్పుడు తల వంచాల్సిందేనండి. ఇది కూడా జోకేనండో చెప్పింది, మీరు అపార్థం అయితే చేసుకోకండి. తల వంచాల్సింది అంటే తాళిబొట్టు కట్టడానికైతే
పెళ్లి కూతురు కూర్చొని ఉంటుంది కదా, అప్పుడు వంగి కట్టాలి అన్నట్టు నేనైతే చెప్పాను. మీరైతే అపార్థం అస్సలు చేసుకోకండి. ఇంకైతే మ్యారేజ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఏమైనా చేసుకోవచ్చు మన ఇష్టం అన్నట్టు. ఇంకా స్టార్ట్. ఎవరెవరు ఏమేమి తెచ్చారో రండి, తెచ్చేయండి, ఇచ్చేయండి అన్నట్టు. ఎవరెవరు ఏమేమి తెచ్చారో నగలన్నీ వేసేయాలన్నట్టు. ఇంకా మా చెల్లికైతే పెళ్లి కొడుకు తలుపు నుండి ఎంగేజ్మెంట్ రింగ్ అయితే వేసేసారండి. ఇంకా మా అమ్మ నాన్న కూడా అక్కడ చూస్తున్నారు కదా ఎండింగ్లో, అక్కడైతే రెడీ చేసుకుంటున్నారు అన్నట్టు. వాళ్ళకి అంటే మా మరిదికి ఏమేమి తెచ్చారో వాటిని అయితే తీసి పెట్టుకుంటున్నారు. మా అమ్మకి చాలా అంటే చాలా ముందు జాగ్రత్త అండి, ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అన్నట్టు. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ సైడ్ నుండి తెచ్చింది వేసేస్తున్నారండి. ఈ మూమెంట్లో అంటే మా చెల్లికి తాళిబొట్టు కడతారు కదా మా మరిది, అప్పుడు చూసుండాలి మా అమ్మ మొహము. కొంచెం జూమ్ చేసి అయితే చూసుండాలి. మా కెమెరా గర్ల్ అయితే చూడలేదన్నమాట. మా అమ్మ అయితే ఏడ్చిందంట. నాకైతే తెలీదు, అంటే నేను వాళ్ళ సైడే చూస్తున్నాను అన్నట్టు. ఒక సైడ్ అయితే నిలబడి వాళ్ళ సైడే చూస్తున్నాను. ఇంకా మా మరిదికి కూడా హ్యాండ్స్ అయితే షేక్ అయ్యాయంట. ఇలా ఎంతమందికి అయిందో కామెంట్ చేసేయండి, అంటే జెంట్స్ ఎవరైనా చూస్తుంటే. ఇంకా మా నాన్న ఏం తెచ్చారో వాటిని అయితే వేసేసారండి. ఇంక ఇక్కడైతే తలంబ్రాలు పోసుకుంటున్నారండి. ఇంకా ఆ తలంబ్రాలు పోసుకునేది కూడా పంతులైతే తలంబ్రాలు పోసుకొని చెప్తున్నారు, కెమెరామెన్ అయితే ఇలానే పోసుకోండి అని అయితే చెప్తున్నారు. ఇంకైతే వీళ్ళు ఎలాగోలా ఇద్దరికి మేనేజ్ చేసేస్తున్నారులేండి. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటేనే ఇంకా మేనేజ్ చేయడమే. వాళ్ళు చెప్పింది చేయాలి, ఇంకా వీళ్ళు చెప్పింది చేయాలి అన్నట్టు. అబ్బా, ఈ మూమెంట్ ఎంత బాగుంటుందో, నువ్వా నేను అన్నట్టు పోసుకుంటారు ఒకరి మీద ఒకరైతే. అంటే నువ్వు ఎక్కువ పోసుకుంటావా నేను ఎక్కువ పోసుకుంటానా అన్నట్టయితే పోసుకుంటామన్నమాట. నాకైతే గుర్తులేదండి, నా మెమరీస్ అని నేను మర్చిపోయాను. వీళ్ళు చూస్తుంటే ఇప్పుడు ఎడిటింగ్ చూస్తుంటే నాకైతే అవునా, నాకు కూడా ఇలానే జరిగింటుందేమో అనిపిస్తుంది. నేను నా ఆల్బమ్ ఎత్తుకొని చూసిన తర్వాత అయితే నాకు కన్ఫర్మ్ అవుతుంది అనమాట. నాకు కొంచెం మతిమరుపు ఉందిలేండి, ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే పాలు పోస్తారు కదా, అంటే హ్యాండ్స్లో పెట్టి పాలు పోస్తారు కదా, ఇలా చేస్తున్నారనమాట. నాకైతే కొబ్బరికాయ పెట్టి దాంతో చేయిలు పెట్టుకోమని చెప్పి పోసారండి. ఇక్కడ అలా కాదు, ఇక తమలపాకులు ఏవో ఉన్నాయి వాటిని అయితే చుట్టి దాంతో పోయాలన్నట్టు. ఫస్ట్ అయితే మా మామయ్యే పోసారండి, మేనమామే పోయాలంట. ఇంకా మా మేనమామే ఆడైతే ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు తమలపాకులు అయితే, ఇంకా వాటికే అలా చేసి రౌండ్గా చేసి వాటిలోనే పోయాలి అని చెప్పారు. సేమ్ మేము కూడా అలానే పోసామండి. కానీ నా పెళ్ళికి అయితే అలా జరగలేదు. కొబ్బరి బొండం ఉంటుంది, దాని మీద అయితే పోసారు. ఇలా పాలు పోసేది వచ్చి మా మామయ్య అంటే మేనమామే ఫస్ట్ పోయాలన్నట్టు. ఇంకా మా మేనమామ పోయాలంటే ఫస్ట్ వాళ్ళ వైఫ్కి పసుపు కుంకుమ పెట్టిన తర్వాతే స్టార్ట్ చేయాలి. ఇంకా బిట్టు అయితే వచ్చేసారండి, చింటూ బిట్టు అందరూ. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి, మ్యారేజ్ అయిపోయింది కదా. ఇంకా చింటూ బిట్టు హితమ్మ కూడా వచ్చేసింది. అదైతే నెక్స్ట్ వీడియోలో ఉంది, మిస్ కాకుండా అయితే చూసేయండి. నెక్స్ట్ వీడియో దీంతో పాటు కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.